తెలంగాణ సాధనే లక్ష్యంగా జీవించిన నిఖాసైన తెలంగాణవాది ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని పలువురు కొనియాడారు. గురువారం ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త స్వర్గీయ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా శాసనసభ భవనం మెంబర్స్ లాంజ్లో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, రాష్ట్ర మంత్రి అజారుద్దీన్, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు మరియు కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, అసెంబ్లీ సెక్రటరీ రేండ్ల తిరుపతి, అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా జీవించి తన జీవితాన్ని తెలంగాణ సాధన కోసం త్యాగం చేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ అని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతిని పురస్కరించుకుని గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలను కొనియాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి దశ నుండే తెలంగాణ భావజాలాన్ని వ్యాపింపజేశారని, తెలంగాణ సిద్ధాంతకర్తగా ఆయన పేరు పొందారని తెలిపారు. శిక్షణ సహాయ కలెక్టర్ ఎన్ శ్రీకాంత్ రెడ్డి, డిఆర్ఓ దశరథ్, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్, వివిధ విభాగాల అధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా తెలంగాణ జాతిపిత, ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాల సాధనే ఉన్నత విద్యాసంస్థల లక్ష్యంగా ఉండాలని ఎంజీ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సామాజిక తెలంగాణ నిర్మాణం విద్యను సాధనంగా మలుచుకుని మానవ వనరుల అభివృద్ధిని సాధించడం నిరంతర యజ్ఞమని పేర్కొన్నారు. జయంతి ఉత్సవాల సందర్భంగా ఆచార్య జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వికేంద్రీకరణ ఫలాలు అందరికీ చేరేలా ప్రణాళికలు రూపొందించడం ఆచార్య జయశంకర్ కు నిజమైన నివాళి అని అన్నారు. నిరంతర అధ్యయనం, చర్చల ద్వారానే తెలంగాణ సాధన వ్యూహాన్ని ముందుకు నడిపిన ఆచార్య జయశంకర్ స్ఫూర్తి నేటి పాలనలో ఎంతో అవసరమని పేర్కొన్నారు. నిరంతర అధ్యయనం, నిబద్ధత, దక్షతతో ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సమాజంలో చైతన్య జ్వాలను రగిలించిన జయశంకర్ బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజురెడ్డి, ప్రిన్సిపల్ ఆచార్య శ్రీదేవి, డాక్టర్ అరుణప్రియ, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి, ఆచార్య విజయబాబు, ఆచార్య శ్రీనివాస్, ఆచార్య మోహన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీప్రభ, డాక్టర్ ప్రవళిక, డాక్టర్ పనస రామకృష్ణ తదితర అధ్యాపకులు, వివిధ బిఎడ్ కళాశాలల ప్రిన్సిపల్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త, ఆర్థికవేత్త, ఉద్యమకారుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది 2 నిమిషాల మౌనం పాటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రాంతీయ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన విలువలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏవో శివప్రసాద్, ఎస్పీ డిఎస్పీ మల్లారెడ్డి, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, సిఐలు, ఆర్ఐలు, మినిస్టీరియల్ సిబ్బంది, మహిళా పోలీసు సిబ్బంది మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ శ్రీమతి చైతన్య బుర్రి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ మహమ్మద్, కార్పొరేటర్లు పెరిక స్వాతి, అల్లి సుభాష్ చంద్రబోస్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి వంశీకృష్ణ, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ పి వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి అశోక్ కుమార్, మేనేజర్ కళ్యాణి, కార్యాలయ సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాన్ని కొనియాడారు. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా మన మున్సిపల్ కార్పొరేషన్లో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్, మా కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి ఆశయాలను సాధించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమ సూర్యుడు
ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా ఈరోజు నల్గొండ మున్సిపాలిటీ కార్యాలయంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాత్ర ఎప్పటికీ మరవలేంది. యావత్ మానవజాతి ఉన్నంత కాలం కూడా ఆయన పేరు గుర్తుంటుంది. ప్రధానంగా ఏంటంటే జీవితాన్ని మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు 1969తో పాటు మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆయన మేధస్సు ఉపయోగించి తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆయనతో కృషి చేసిరు. ఆయన కృషి కారణంగానే ఈరోజు తెలంగాణ వచ్చి ఎంతోమంది కూడా మన జీవితాలను బాగు చేసుకుంటూ మనం ముందుకెళ్తుంటే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆశయాలన్నింటిని కూడా భవిష్యత్తు తరాలకు అందే విధంగా మీ అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు జయంతి ఉత్సవాలు మన మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మేయర్ చైతన్య శ్రీనివాసరెడ్డి గారు, కార్పొరేటర్లు వారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగింది. నీళ్లు నియామకాలు వీటి మీద ఎంతో కష్టపడి తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైండు. జయశంకర్ సార్ ఉద్యోగాల మీద కానీ నిధుల మీద కానీ ఇవన్నిటి మీద బాగా పోరాడి మన యొక్క ఆశయాల కొరకు చాలా కష్టపడి ప్రాణ త్యాగాన్ని కూడా తెగించిండు. వారి యొక్క ఆశయం నెరవేర్చేందుకు మనం అందరం కూడా పెద్ద ఎత్తున పాటుపడాలని కోరుకుంటున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ రూపకర్త. ఆయన ఉన్నటువంటి మేధస్సుతోటి ప్రతి వారిని కదిలించి నీళ్లు నియామకాలు అదేవిధంగా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని ఒక స్పీచ్ ద్వారా అందరికీ తెలియజేసి తెలంగాణ సాధించడానికి ముఖ్య కారకమైనటువంటి ఈ జయశంకర్ గారికి జోహార్లు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో మేమందరం ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా జయశంకర్ గారి ఆశయాలు, తాను ఒక సమయాన్ని కానీ తన మేధాశక్తిని కానీ తన ప్రతి ఒక్కటి తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన విధానం ఏదైతే ఉందో అది రాబోయే భావి తరాలకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడం జరుగుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన గొప్ప మేధావి మన జయశంకర్ గారు. ఆయనకి మరొకసారి అందరి తరపున ఘన నివాళులర్పిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రూపకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క జయంతి సందర్భంగా ఇలా నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున ఆయనకు పూలమాలతో ఆయనకు ఇలా సత్కరించడం జరిగింది. మలిదేశ తెలంగాణ ఉద్యమాన్ని ఒక రూపకర్తగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు జరుగుతున్న అసమానతలు, ఉద్యోగాల్లో కానీ నిధులలో కానీ నియామకాల్లో జరుగుతున్న అసమానతల మీద అనేక పోరాటాలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఊవెత్తున ఎగిసిపడే విధంగా ఆయన చేసిన సేవలు తెలంగాణ రాష్ట్రంలో మర్చిపోలేనివి. అలాగే బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను కోర్టు ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి న్యాయవాదులు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషిని, పోరాటాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ సతీష్ కుమార్, కార్యదర్శి అశోక్ కుమార్, సీనియర్ న్యాయవాదులు జీవి వెంకటేశ్వర్లు, గోలి అమరేందర్ రెడ్డి, శంకరయ్య, ఆదిరెడ్డి, లింగాచారి, ప్రసన్న కుమార్, లాలయ్య, కట్ట అనంతరెడ్డి, మంద నాగేష్, మోహన్ రెడ్డి, అమరావతి, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన వేడుకలు జరుపుతుంది. మన తెలంగాణ సాధనకై సిద్ధాంతకర్తగా ఎంతో కృషి చేసి వారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారు లేకుండా పోవడం చాలా బాధాకరం. వారి యొక్క సిద్ధాంతాలను ఆచరించుకుంటూ వారిని స్మరించుకుంటూ వారు చేసిన ఆశయ సాధన, వారు సాధించాల్సిన విషయాల పట్ల మనం నిబద్ధతతో ఉండి తెలంగాణ రాష్ట్ర పురోగతికి వారి యొక్క ఆశయాలను సాధించుకోవడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా మన బార్ అసోసియేషన్ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా నల్గొండ కోర్టు న్యాయవాదులందరూ వారి యొక్క జయంతిని ఉత్సవంగా జరుపుకోవటం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి యొక్క జీవితం తెలంగాణ ఉద్యమం కొరకు పాటుపడి వారి నిస్వార్థంగా సేవ చేసి తెలంగాణ సాధనలో వారి యొక్క పాత్ర గణనీయమైనటువంటి పాత్ర. వారు తెలంగాణ జాతిపితగా, తెలంగాణ పితగా పిలుచుకున్నటువంటి జయశంకర్ గారు నిస్వార్థంగా వారు కలగన్నటువంటి తెలంగాణను సాధించటంలో వారు ప్రముఖ పాత్ర పోషించారు. వారు చూపినటువంటి మార్గంలో న్యాయవాదులందరూ పయనించి వారి
అడుగుజాడల్లో నడవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త శ్రీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క జయంతి సందర్భంగా మా కోర్టు బారోషన్ హాల్లో ఘనంగా వారి జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. వారికి ఈ లోకంలో లేకున్నా కూడా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత జయశంకర్ సార్ లేకపోవడం తీరని లోటు. వారు ఉంటే ఇంకా వారి మార్గదర్శకత్వంలో తెలంగాణ ఇంకా బలపడేది, అదేవిధంగా అభివృద్ధి పదంలో నడిచేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.